హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే స్పెషల్ ఏమిటనుకున్నారా? బగారా రైస్, చికెన్ గ్రేవీ అనమాట. ఈ ఫుడ్ మా అబ్బాయి ఫేవరెట్ అనమాట. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే పిల్లలకి ఇష్టమైన చేసి పెడితేనే కదా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఒకప్పట్లో మనీ ఉండేది కాదు, టైము ఉండేది కాదు ఫ్రెండ్స్. అసలు చిన్న జాబ్ చేసే టీచర్ జాబ్ చేస్తాను అనమాట. అప్పుడు నా పిల్లలకి ఏమి చేసి పెట్టలేకపోయాను అనేసి ఒక బాధ అనేది నాలో అలాగే ఉండిపోయింది. అందుకే అప్పుడప్పుడు నాకు టైం కుదిరినప్పుడంతా మా పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. కాకపోతే ఒకప్పట్లో మనం అప్పుడు ఉన్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి తేడా ఏం లేదు. అప్పుడు ఎంత చెట్టుకి అంత గాలన్నట్లు, ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలన్నట్లు అలాగే ఉంటుంది. కాకపోతే మనమే థింక్ చేసుకొని మన పిల్లలకి మన లైఫ్లో ఎంతో కొంత ఎంజాయ్మెంట్ ఎత్తుక్కొని, లైఫ్ అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. అందుకే కొంచెం మనమే హ్యాపీనెస్ ఎత్తుక్కొని మన పిల్లలకి నచ్చినట్టుగా మనం ఉంటే ఏదో కొంచెం ఒక హ్యాపీ మూమెంట్స్ని మనం పంచుకున్నట్టు ఉంటుందన్నమాట. కానీ నేను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటే అనుకుంటూ ఉంటాను, మన గతానికంటే మన భవిష్యత్తు బెటరే కదా అనుకుంటాను అనమాట. అంటే ఒకప్పుడు ఒక హౌస్లో ఉన్నప్పుడైతే డ్రైనేజ్ నీళ్ళు, దోమలు, వర్షం నీళ్ళు, ఇల్లంతా నిండిపోయేది. ఎలాగో బతికామనిపిస్తుంది. కానీ అప్పటికంటే ఇప్పుడు లైఫ్ మనకు బాగుంది కదా, ఈ మాత్రం బతుకుతున్నాం కదా, చాలు కదా అనేసి అని అలా నాలో నేనే హ్యాపీనెస్ ఎత్తుక్కుంటూ ఉంటాను అనమాట. బాధపడతా ఉంటే ఆడికాడికి అక్కడికక్కడికే ఉంటుందన్నమాట. అందుకే మనకున్నంతలోనే మన హ్యాపీనెస్ వెతుక్కోవాలి, ఉన్నంతలోనే మనం బాగా చూసుకోవాలి, ఉండాలనిపిస్తుంది. లైఫ్లో కొన్ని ముందుకు వెళ్ళిపోయాక మనకి కావాలన్నా మనకు దొరకవు. అందుకే ఇప్పుడు లైఫ్ని అప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేసి కనీసం ఇప్పుడైనా మన వల్ల అయినంత వరకు మన పిల్లలకి మంచి ఫుడ్ వండి పెట్టాలి, చేసి పెట్టాలనుకున్నా అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు చేసి పెడుతూ ఉంటాను అనమాట. నాకు నచ్చినప్పుడు మా పిల్లల్ని తీసుకొని బయట తిరిగేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఒక హ్యాపీ మూమెంట్స్ కావాలి మన లైఫ్లో. ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటూ మన పిల్లలకి టైం ఇవ్వలేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ టైం వచ్చినప్పుడు మనకు టైం ఇవ్వరు. వాళ్ళ టైం మనం అడిగినా అడగకపోయినా మన లైఫ్లో మన టైం అనేది మన పిల్లలకి ఇవ్వాలి. అప్పుడే హ్యాపీగా ఉంటుంది. మనం ఒక మెమరీస్ని నింపుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీతో మాట్లాడుతూనే బగారా రైస్, చికెన్ గ్రేవీ అయిపోయింది. ఇది మీకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.